హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ తెలుసుకుందామండి. దీని పేరు బటర్ గార్లిక్ మష్రూమ్ కర్రీ అండి. ఇది రైస్, చపాతీ, నాన్స్, పలావ్ వాటిలలోకి బాగుంటుందండి. ఇది చూడండి, ముందుగా ఇక్కడ మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో కడుగుతున్నానండి. ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేయాలండి, ఎందుకంటే సాల్ట్ లేకపోతే ఇవి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ క్లీన్ చేసుకున్నాను అన్నిటిని. తర్వాత వీటిని ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఇవి అన్నీ కట్ చేసుకున్నానండి. ఇలా చూడండి, వీటిని కొంతమంది చివర్లు తీసేస్తారండి. అలా తీసేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఇలా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వెల్లుల్లిని 5 పీసెస్ తీసుకున్నానండి. వాటిని వీలైనంత సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి త్వరగా డ్రై అయిపోతాయండి, అందుకని వెంటనే నిమ్మకాయ పిండుతున్నానండి. ఇది ఒక నిమ్మకాయ పిండానండి. తర్వాత కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత కొంచెం కారం, ఇది 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. తర్వాత ఇక్కడ నేను వైట్ పెప్పర్ పౌడర్ వాడుతున్నానండి. దీన్ని 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. దీన్నంతా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో 1/2 అన్ అవర్ పెట్టాలండి, అంటే మ్యాగ్నేట్ చేసినట్టు. చూడండి, ఇక్కడ 5 వెల్లుల్లి తీసుకున్నాను. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి. ఇక్కడ మష్రూమ్స్ నేను 400 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత చూడండి, ఇక్కడ నేను టమాటాలు పొడవుగా కట్ చేసుకున్నాయి బిర్యానీలోకండి. ఇవి చిన్నగా కట్ చేసుకున్నాయి మష్రూమ్ కర్రీలోకండి. చూడండి, ఇక్కడ వెల్లుల్లి కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర ఇలా కట్ చేసుకున్నానంటే కాడలు సపరేట్ చేసి. తర్వాత ఇక్కడ జాజికాయ అంటారు కదండి, దాన్ని ఇది 2 తీసుకున్నానండి. కొంచెం తీసుకొని దీన్ని కొంచెం పౌడర్ అయ్యేట్టు రోట్లో వేసి దంచుకున్నానండి. డైరెక్ట్గా దంచుకున్నా ఏం కాదండి, ఇలా నాకు ఇలా ఉంది కాబట్టి ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్నానండి. ఇదంతా 2 మినిట్స్లో అయిపోయిందండి. తర్వాత ఇక్కడ మసాలా దినుసులండి. ఇక్కడ అన్నీ 2 తీసుకున్నానండి. చెక్క, లవంగం, చూడండి, బిర్యానీ దినుసులు అన్నీ 2 తీసుకున్నాను. షాజీరా కూడా తీసుకున్నానండి. ఇది 1/2 టీ స్పూన్ తీసుకున్నాను షాజీరా. తర్వాత ఇక్కడ బటర్ వేసానండి. చూడండి, అది వేడయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో యాడ్ చేశానండి. చూడండి, ఇలా ఉడికిపోతుంది. తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆ ముక్కలు ఉడికిపోయాక పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయిలో ఇది ఫ్రీడమ్ వాళ్ళది ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి, వేస్తున్నాను. మష్రూమ్లో మస్టర్డ్ ఆయిల్ వాడితే దాని టేస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయండి. కొన్ని కూరలకి కొన్ని ఆయిల్స్ వాడితే చాలా బాగుంటాయండి ఆ ఫ్లేవర్స్. అవి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసానండి. చూడండి, పుదీనా వేసానండి కొంచెం. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసానండి. తర్వాత అవి వేగాక గార్లిక్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. అవి వేగాక ఆనియన్స్ వేసాను. తర్వాత నేను ఇక్కడ
క్రీమ్ తీసుకున్నానండి, ఫ్రెష్ క్రీమ్. ఇది మేగడ ఇంట్లో చేసుకునేదండి. బయట క్రీమ్ అయినా వాడొచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర ఇంట్లో ఉంది, అది వాడుతున్నాను. తర్వాత టమాటా వేసి మగ్గించుకుంటున్నానండి. ఇక్కడ మనం దీంట్లో నిమ్మకాయ పిండామండి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి. తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇప్పుడు కళాయిలో తీసుకున్న టమాటా గ్రేవీని చల్లార్చుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మళ్ళీ తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత ఈ మసాలా దినుసులు వేసానండి. మసాలా దినుసులు వేగాక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కళాయిలో, ఆ పేస్ట్ని వేసానండి. తర్వాత మనం దంచి పెట్టుకున్న పౌడర్ని వేసానండి. అనాస పువ్వు, జాజికాయ రెండు కలిపి దంచుకున్నాం కదండి, దాన్ని, ఆ పౌడర్ని, కారాన్ని వేసానండి. తర్వాత ధనియాల పొడి, ఇవన్నీ 1 స్పూన్స్ సరిపోతాయండి. పౌడర్స్ అన్నీ 1 స్పూన్ వేసాను. కారం, సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ కసూరి మేతి వేసానండి. తర్వాత జీరా పౌడర్ వేసానండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ని మనం స్పూన్తో మెత్తగా చేసుకున్నాం కదండి ఇంతకుముందు, దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. అంతేనండి. ఇది 1 నిమిషం వేడయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి, ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఇది త్వరగా అయిపోతుందండి, చూడండి. తర్వాత కొత్తిమీర వేయాలండి. లాస్ట్లో బటర్ వేయాలండి. ఇది బటర్ని క్యూబ్స్ ఉంటాయి కదా, అవి లాస్ట్లో వేసానండి. చూడండి, ఇది మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. బటర్ మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుందండి. ఇది మష్రూమ్ అన్నది చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది చాలా తక్కువ మంది తింటారు. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా నా ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.